హాయ్ డాడ్. హాయ్ అంకుల్. హలో. ఏ రారా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం రా. నా గురించా? నీ పెళ్లి సంబంధం గురించే. పెళ్లి గురించా? అమ్మా వస్తున్నా. రే 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 వంశీ వంశీ. ఎవరూ పిలవలేదు కదరా. గ్రేట్ ఎస్కేప్. ఏరా సరుకులన్నీ తెచ్చావా? లిటిల్ సోప్స్, టూత్ పేస్ట్. ఇదేంటి నేను క్లోజ్అప్ తీసుకురామంటే కోల్గేట్ తీసుకొచ్చా? ఈ మధ్య టీవీ చూడట్లేదా ఏంటి? ఇది వాడితే పళ్ళు తలతళ్ళాడుతుంటే నశించ చెప్పట్లే, అందుకే. ఇదిగో నూనె. నవరత్న ఆయిల్ తీసుకొచ్చావేంట్రా? ఇది వాడితే మెదడు చల్లగా ఉంటుందని మా మెగాస్టార్ చెప్పాడు. ఆయన చెప్తే తిరిగేలేదు. ఇదిగో డాడీ కోసం డ్రై ఫ్రూట్స్. ఇదేంటి నవ్వుతావేంటి? డ్రై ఫ్రూట్స్ తీసుకురమ్మని నువ్వేగా. ఏంటమ్మా నవ్వుతున్నావు? అన్నయ్య ఉన్న జోక్ చెప్పాడా? ఒరేయ్ చేతగా తీసుకొచ్చుంటే పెట్టుకునేదాన్ని, ఒక్కటి తీసుకొస్తే ఎలారా? ఏం తీసుకొచ్చాడు? ఎవరిదిరా ఇది? ఎవర్రా అమ్మాయి? దారిలో ఎదురైంది. ఎదురైతే ఎదురుగా తగులుకోవాలి గానీ వీప్ ఎలా సెటిల్ అయిందిరా? ఇదిగో నువ్వు మరీ రెచ్చిపోకు. అమ్మా ఎవడో క్రాక్ గాడి అమ్మాయి నేర్పిస్తుంటే వెళ్ళి సేవ్ చేశాను అంతే. అమ్మా ఇది నీ చెవులో పెట్టేసుకో. నువ్వు ఊరుకుండు. నీకు ఒకటి పడాల్సిందే. నీ మీద ఒట్టే. జరిగింది ఇంతే. సర్లేరా, ఈ విషయం మీ నాన్నగారికి తెలిసిందంటే ఆయన క్రాక్ వచ్చి మన క్రాక్ వచ్చేలా చేస్తారు. ఇందా ఈసారి అమ్మాయి కనిపిస్తే తీసుకువెళ్ళి ఇచ్చే. ఏమైంది దీనికి? వదలరా. రానా? ఇంతకి ఎంతవరకు వచ్చిందేంటి మ్యాటరు? ఇప్పుడే సాంగ్ ఫినిష్ చేసాం, ఇంతలో నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అవునులే, ఆ హెల్మెట్ హీరో తప్ప అందరం డిస్టర్బెన్స్ గానే ఉంటాం. ఇంతకీ ఎవరి అతగాడు? తెలీదు. తెలీదా? వాడెవడో తెలియకుండా ఎలా లవ్ లో పడ్డావే? నేనెవరో కూడా అతనికి తెలియదు కదా. అయినా నన్ను కాపాడాడు. నేనే అతను దాన్నైతే ఎంతో బాగా చూసుకుంటాడో ఆలోచించండి. బాగా మాటలు నేర్చావే. ఈ చెవురింగ్ ఏది? ఆఫ్టర్ ఆల్ చెవిరింగ్ కోసం అంత టెన్షన్ పడతావేంటే? అది ఆఫ్టర్ ఆల్ కాదే, మా అమ్మ జ్ఞాపకం. అది పోతే నేనే కాదు, మా ఇంట్లో అందరూ బాధపడతారు. ఇంత మోడర్న్ గా కనిపిస్తావు, ఇంత సెన్సిటివా? సెన్సిటివ్ కాదు, సెంటిమెంట్. అదో గొడవ జరిగిన చోటే పడిపోయి ఉంటుంది. మీరు ఎంత పెట్టినా వేస్టే, ఎవరికో దొరుకుంటుంది. లక్కీ ఫెల్లో. పుచ్చికాయలు బాగున్నాయి, తినండి. మీరు వెతికేది చెవి రింగు గురించేగా. ఏ జింతాకుతా? జింతాకుతా కాదు, జింతాకుతా. అవును, నువ్వు గుడ్డోడివి కదా. ఓ అందిస్తే ఓ నిజం చెప్తాను. చెప్పు. నేను అసలు గుడ్డోడినే కాదు. దానికి 100? ఇంకా చెప్పాలా? సరే, మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4 to 6 సెల్లరేసే వాళ్ళకి గుడ్డోండి. దాన్ని మించిన వ్యాపారం ఇండియాలోనే లేదు. మిగతా టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటాను. దీన్ని కొట్టేది అంతర్జాతీయంగానే లేదు. లోతుకుంట్లో 25 ఎకరాలు ఉంది, కావాలా? నాకు కావాల్సింది నా ఇయర్ రింగ్. నాకు తెలుసు. అంటే నువ్వే కుట్టేసావా? ఇంకో 100 ఎత్తే చెప్తాను. ఇదిగో ఇచ్చే. 100 ఎత్తే ఇస్తానని లేదు, చెప్తానన్నాను. నిన్న జరిగిన గొడవలో ఈవిడ గారిని హీరో గారు హత్తుకుని చేశారుగా ఫైట్. అప్పుడు తగులుకుంది హీరో గారు సొక్కాకి ఈవిడ చెవిరింగ్. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. కళ్ళ ముందే నలుగురిని కొట్టి పడుకోబెట్టాడు. నేను గుడ్డోడు కాదని తెలిస్తే కాళ్ళు చేతులు తెగ్గొట్టి వాళ్ళ మధ్య పాడేసేవాడు. అప్పుడు బెగ్గింగ్ పెర్మనెంట్ గా మిగిలిపోయేది, రియల్ ఎస్టేట్ దొబ్బేది. ఇప్పుడు వాడిని ఎలాగే పట్టుకోవడం? వాడిని ఆ రోజు పట్టుకున్నానే, దేనికైనా పనికొస్తాడని. ఏంటి పిలిచావు? ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏంటి? నువ్వు ల్యాండ్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు కదా? అవును. వీడ చుట్టుపక్కల కనిపిస్తే నాకు ఫోన్ చేయి. మాకేంటి? ఎవరు చూస్తే వాళ్ళకి ఎదురు చూడని గిఫ్ట్ ఇస్తా. ఓకే. ఇతను ఎక్కడైనా చూసారా? ఏమైందమ్మా, పర్సు దొంగతనం చేశాడా? కాదు, మనసు. గంటన్నర నుంచి తింటూనే ఉన్నావే, నీ వెయిట్కి నేను తట్టుకోలేకపోతున్నాను. కొంచెం దిగవే, నీకు పుణ్యం ఉంటుంది. చిన్నగానే దొరికాడు. పట్టుకో. తనే. హలో, ఈ హెల్మెట్ హీరో దొరికాడే. ఎక్కడ? బేగంపేటలో కాఫీ డే దగ్గర. నువ్వు తను మిస్ చేయద్దు, నేను ఇప్పుడే వస్తున్నా. ఓకే, పద పద పద.
అయ్యో లేడీ. ఓ షిట్, ఎక్కడ మిస్ అయ్యాడే? ఎక్కడ మిస్ అయ్యాడే? స్టూపిడ్, అబద్ధం చెప్పి ఇంత దూరం రప్పిస్తావా? దీని మీద ఉంటే కొంపు మునిగిందే. ఏమైందే? 6 గంటలకి రమ్య బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఆల్రెడీ 5 అయింది. అయ్యో, ఎప్పుడు రూమ్ కి వెళ్ళాలి, ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఎప్పుడు పార్టీకి వెళ్ళాలి, ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలి? కరెక్ట్. ఏయ్, అక్కడ ఏదో బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. మరి నా హీరో? అబ్బా, ఈ హీరో సైతం వెతుకుదాం లేవే, పద ముందు. వెల్కమ్ మేడం. ఫేషియల్స్ అపాయింట్మెంట్ ఉందా మేడం? లేదు, తీసుకోవాలి. ప్లీజ్ వెయిట్. హే, డోంట్ మూవ్, డిజైన్ పాడవుతుంది. వర్క్ చాలా స్మూత్ గా ఉంది. ఓకే, ఇట్స్ డన్. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఓకే, బాయ్. బాయ్. ఏయ్ రావే, వాడెవరికి డిమాండ్ బాగుంది, లుక్ కేసి వస్తా. ఏయ్ ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ ద కెమిస్ట్రీ. రేయ్, ఆ అమ్మాయికి నేను చేస్తాను రా. నువ్వు ఉట్టి కెమికల్ మిక్చర్ మిక్స్ చేసి తీసురా. అమ్మయ్యా. మేడం, ఏం చేయమంటారు మేడం? బిర్యానీ చేస్తావా? ఫేషియల్ చేయబే. మేడం, ఫేషియల్ చేసుకునే షేవింగ్ క్రీమ్ ఫ్రీ మేడం. ఎక్కడ రాసుకోవాలరా? 4 చేస్తాను ఎక్స్ట్రాల్ చేస్తామంటే. ముందు పంచడా. ఎస్ మేడం. హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ అంటే మా బాస్ రావాలి మేడం. అదేంటి? ఏ ఫేస్ కి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో మా బాస్ వచ్చి చెప్తారు. ఆయన లండన్ లో ట్రైన్ అప్ అయ్యారు, పిలుచుకొస్తాను. యా, చెప్పండి. హలో. నీకోసం మార్నింగ్ నుంచి పిచ్చెక్కినట్టు వెతుకుతున్నాం తెలుసా? ఎందుకు? నా ఇయరింగ్ కోసం. ఓ, మీ ఇయర్ రింగ్ ఎక్కడికి పోలేదండి. ఇన్ఫాక్ట్ నేనే మీకు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. నోను, అది కరెక్ట్ ప్లేస్ లోనే ఉంది. మా అమ్మ జ్ఞాపకం పోయిందని చాలా బాధపడ్డాను, కానీ మా అమ్మేమో నన్ను కలిపింది. వాట్? అరే చెప్పండి. She loves you. పేలింది బాంబు కాదు, టైర్. సీమలో టైర్లు కూడా బాంబుల్లో పేలిపోతున్నాయి. దిగు, టైర్ మార్చాలి. నాకు మార్చడం రాదు. ఇక్కడ నుంచి మొదలైంది అభిషేకం. నీ బాబు వయసు ఉంటుందిరా ఈ టైర్ కి. మా పెదనాన్న వయసు నా టైర్ కూడా పేలిపోతే మనం హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నీ ముత్తాత వయసు ఉన్న జీప్ వెళ్ళిపోయినా మనం ఆ అమ్మాయి ఇంటికి వెళుతున్నాం. ఆఫ్టర్ ఆల్ చివరింగు నిన్ను ఇంత దూరం తీసుకొచ్చిందా? కాదురా, అసలు కథ అప్పుడే మొదలైంది. ఏంటది? చూడు, అబ్బాయి సిగ్నల్ ఇప్పుడే పడాలా? నీకెంత ధైర్యం రా? నేను లవ్ చేస్తుంటే ఈ స్టెప్ని ఎవరు? స్టెప్ని కాదు, చెల్లెల్లో వదినా. వదినా? నువ్వెప్పుడు పార్టీ మార్చేసావే? డైరెక్ట్ గా నేను చూపించమంటే చూపిస్తావేంటి? చూడాలనిపించింది, చూసేసా. నీకు అసలు బుద్ధి లేదురా. ఇంత అందమైన డేరింగ్ డాషింగ్ గర్ల్ ని లవ్ చేస్తుంటే కాదంటావేంట్రా? వదినా, దీన్ని మాత్రం వదలొద్దు. వీడి ప్లస్లు మైనస్లు మొత్తం నీకు చెప్తాను. నీ ఇమెయిల్ ఐడి నాకు ఇవ్వు. ఓకే, నందిని వంశీ 2007@yahoo.com. వావ్, అప్పుడే ఈమెయిల్ ఐడి కూడా వీడి పేరు మీద మార్చేసావా? నా ఐడీస్ అన్ని వంశీ పేరు మీదే. రావుది, నా అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మో, ఇప్పుడు కాదు, టుడేస్ మై లాస్ట్ ఎగ్జామ్. టైం అవుతుంది, మనం తర్వాత కలుసుకుందామా? ఓకే, ఆల్ ద బెస్ట్ వదినా. థ్యాంక్ యూ. బాయ్ వంశీ. బాయ్ వదినా. బాయ్. ఉండవా? ఎక్కుతావా?